హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నిన్నటి వ్లాగ్‌ని షేర్ చేశాను. ఇంకా నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేం పనులు చేశానో ఈ వీడియోలో షేర్ చేశాను. ఇంకా పిల్లలకి నిన్న ఏదో ప్రోగ్రామ్ ఉందని హాలిడే ఇచ్చారనమాట. ఇంకా తర్వాత పొద్దున్నే అంత హడావిడిగా ఏమీ లేవని అవసరం లేదు అని ఇంకా పూరి చేద్దాము అని ఇంకా పూరి చేశాను. ఇంకా అందరము పూరి తినేసాక ఇంకా పాలు వస్తే పాలు పట్టేసాను, స్టవ్ మీద పెట్టేసాను అనమాట. ఇంకా నేను కూడా కాఫీ కలిపేసేసుకొని తాగేస్తున్నాను. కాఫీ తాగందే ఇంకా తలనొప్పి లేస్తుంది నాకు. ఒక్కోసారి అలవాటైతే పోదు కదా. మనం ఎంత మానుకోవాలి అనుకున్నా కానీ ఒక్కోసారి మనం తాగుతూనే ఉంటాము. ఇంకా అలాగే అలవాటైపోయింది. అందుకని ఇంకా కాఫీ కలిపేసుకొని తాగేస్తున్నాను. ఒకప్పుడు టీ తాగేదాన్ని కానీ టీ అంతగా నచ్చట్లేదు అని ఇంకా కాఫీ తాగేస్తున్నాను. ఇంకా తర్వాత పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేశారు. ఇంకా వాళ్ళకి ఆకలేస్తుంది అంటే ఇంకా కొన్ని చక్రాలు ఉంటే అవి పెట్టేసాను అనమాట. ఇంకా టీవీ చూస్తున్నారు. ఇంకా వచ్చేసి నేను బెడ్షీట్ అన్నీ మడత పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు మేము లేచిన ఎమ్మటే పిల్లలు లేవరు కదా, అందుకని వాళ్ళు లేచేసాకనే బెడ్షీట్ అన్నీ మడత పెట్టేస్తాను అనమాట. ఇంకా ఈరోజు బెడ్షీట్లు కూడా చేంజ్ చేయాలి. ఇంకా వారానికి 2 సార్లు నేను కంపల్సరీగా బెడ్షీట్లు ఉతుకుతాను. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కి దూకుతూ ఉంటారు, ఇంకా దుమ్మంతా పడుతూ ఉంటుంది. అందుకని వారానికి కుదిరినప్పుడు 2 సార్లు, లేకపోతే వారానికి ఒకసారైనా కంపల్సరీగా బెడ్షీట్లన్నీ చేంజ్ చేస్తానన్నమాట. ఇంకా పిల్లలు ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళకి డస్ట్ ఎలర్జీ లాగా కూడా వస్తుంది అనమాట. మేము రోడ్డుకి పక్కన సైడ్లోనే ఉంటాము, బాగా డస్ట్ ఉంటుంది. ఒకరోజు ఇల్లు తుడవకపోతేనే చాలా డస్ట్ పడిపోతుంది. అందుకని ఇంకా రోజు బెడ్షీట్లు దులిపి మంచిగా నీట్గా టక్ చేసి పెడతాను. లేకపోతే వారానికి ఇలా 2 సార్లు కానీ ఒకసారి కానీ బెడ్షీట్లన్నీ చేంజ్ చేస్తాను అనమాట. ఇలా బెడ్షీట్కి ఇలా ముడి వేసుకొని మనం టక్ చేసుకుంటే బెడ్షీట్ కదలకుండా ఉంటుందన్నమాట. ఇంక మొత్తం బెడ్షీట్ అంతా టక్ చేసేసాను. ఇంకా చూస్తున్నారు కదా, ఇలా మనం టక్ చేసి ముడివేసి పెడితే బెడ్షీట్లు కదలకుండా ఉంటాయి. ఇంకా బెడ్షీట్ అంతా తీసేసి ఇంకా కొత్త బెడ్షీట్ వేస్తున్నాను అనమాట. మా పిల్లలు బెడ్ పైన కూర్చొని మొత్తం పెన్నుతో రాస్తూ ఉంటారు, లేకపోతే మార్కర్స్తో రాస్తూ ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వినరు. ఒక్కోసారి పిల్లలు మనం ఏం చెప్పినా వినరు కదా. ఇంకా వాళ్ళు ఎప్పుడైనా మార్కర్లు పెన్నులు తీశారు అంటే ఇంకా వాళ్ళని కింద ఆ రూమ్లో టీవీ రూమ్లో కూర్చోమని చెప్తానమాట. బెడ్రూమ్లో కూడా వచ్చి ఆడుతూ ఉంటారు, కానీ ఇంకా మళ్ళీ డస్ట్ అంతా పడుతుంది అని ఈ రూమ్లోకి చాలా తక్కువగా వస్తారు. ఇంకా అక్కడ కూర్చోబెట్టుకొని ఏమైనా ఆడుకోవాలన్నా రాయాలన్నా అక్కడ చేస్తానన్నమాట. ఇంకా ఈ విధంగా మొత్తం బెడ్షీట్లు అన్నీ వేసేసుకున్నాను. ఇంకా ఈ బెడ్షీట్లు తీసుకెళ్ళి ఇంకా వాషింగ్ మిషన్లో వేసేయాలి. ఇంకా ఈ చాపను కూడా మడతెట్టేసి ఇంకా చాప మీద ఏమైనా ఉందేమోనని తులిపేసేసుకుంటున్నాను. ఇంకా మొత్తం చాప అంతా మడత పెట్టి ఇంకా ఇల్లంతా ఊడ్చేయాలి. ఇంకా రోజు మార్చి రోజు ఇల్లు తుడుస్తానమాట. ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా ఈరోజు చూడాలి తుడవాలో లేదు అని. ఇంకా టైం ఉంటే తుడుస్తాను, మళ్ళీ అన్నం కూర కూడా వండాలి కదా. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇల్లంతా ఊడ్చేసేసుకుంటున్నాను. ఇంకా 3 రూమ్లే ఉంటాయి కాబట్టి ఊడవడానికి తుడవడానికి అంత టైం ఎక్కువ పట్టదనమాట. మేమున్నది ఇంకా ఒక కిచెను మధ్యలో ఇలా 3 లైన్గా ఉంటాయి అనమాట. కిచెను, టీవీ రూము, ఇంకా బెడ్రూమ్ అలా 3గా ఉంటాయి అన్నమాట. ఇంకా పిల్లల బొమ్మలన్నీ ఈ విధంగా ఒక బుట్ట పెట్టి ఆ బుట్టలో వేసేస్తాను. ఇంకా వాళ్ళు ఆడుకున్న తర్వాత మళ్ళీ ఆ బుట్టలోనే ఎత్తిపిచ్చేసి అలా పెట్టేస్తాను అనమాట. మళ్ళీ అక్కడిక్కడ పడిపోయి ఉంటాయి కదా, మళ్ళీ ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలన్నీ తీసేసి ఇంకా ఆరేస్తున్నాను. ఇంకా ఎప్పటికప్పుడు పని చేసేసుకుంటే గబగబా అయిపోతుంది కదా. మనం అలాగే పక్కన పెట్టేసి తర్వాత చేద్దాంలే హాలిడే ఉంది కదా అని పక్కన పెట్టేసామనుకో ఇంకా ఆ పని అలాగే ఉంటుంది. అందుకే ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటాను. ఇంకా పని అంతా చేశాక ఇంకా ఏదైనా చేసుకోవచ్చు అని మొత్తం పని అంతా చేసేసుకుంటాను. ఇంకా తర్వాత బట్టలన్నీ ఆరేసి ఇంకా క్లిప్పులు పెట్టేసేస్తున్నాను. కొద్దిగా మబ్బుగా ఉంది. ఇంకా పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇంకా ఒక పక్క ఆడుతుంది, ఒక పక్క టీవీ చూస్తుంది ఆమె. ఇంకా తర్వాత వాళ్ళకి స్నానం చేయించడానికి నీళ్ళు కూడా పెట్టేసాను అనమాట. ఇంకా వాళ్ళకి స్నానం చేయించేసి ఇంకా అంట్లన్నీ వాష్ చేసేసుకున్నాను. ఇంకా పప్పు వండాను అనమాట. ఇంకా పప్పు అన్నం కూడా వండేసాను. ఇంకా ఇది తర్వాత వచ్చేసి ఈవినింగ్ ఏం చేశానో అది షేర్ చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ ఇంకా పొద్దున్న పప్పు కొద్దిగా ఉంది అని ఇంకా చిక్కుడుకాయలు ఉంటే చిక్కుడుకాయలు ఒలిచేసి ఇంకా చిక్కుడుకాయ ఫ్రై చేద్దాము అని ఇంకా చిక్కుడుకాయలని ఒలిచేసేసుకొని వాష్ చేసేసుకుంటున్నాను. ఇలా జాలి గిన్నెలు వేసుకుంటే వాటర్ అంతా వంకిపోతాయి కదా. ఇంకా తర్వాత ఫ్రై చేయొచ్చు అని ఇంకా పక్కన పెట్టేసాను అనమాట. ఇంకా అన్నం కూడా పెట్టేసేస్తున్నాను. ఇంకా చలికాలంలో ఒక్కోసారి చపాతీ తింటాము, ఒక్కోసారి అన్నం తింటానమాట. ఇంకా ఈరోజు చపాతీ చేయనా మమ్మీ అంటే వద్దన్నారు. ఇంకా అందుకని ఇంకా అన్నమే పెట్టేసేస్తున్నాను అనమాట. మా పిల్లలు పప్పు ఉంటే అన్నం బాగా తింటారు.
మా పెద్ద పాపకి అయితే చాలా ఇష్టం అన్నమాట. అందుకే పప్పు ఉన్న రోజు కొంచెం అన్నం ఎక్కువగానే పెడతాను. ఆమె ఇష్టంగా తింటుంది కదా. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా స్టవ్ మీద అన్నం పెట్టేసేసుకున్నాను. ఇంకా కర్రీ కూడా పెట్టేసేస్తే ఇంకా పని అయిపోతుంది. ఇంకా నేను కూడా స్నానం చేసేసి పిల్లలకి అన్నం పెట్టేయచ్చు. ఇంకా తర్వాత ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టేసేసుకొని ఇంకా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ విధంగా జాలీలో పెట్టేసేసుకొని గిన్నె పెట్టేస్తే వాటిలోనే ఎక్స్ట్రా వాటర్ అంతా అందులో కారిపోతుంది కదా. ఈ విధంగా ఏది కడిగినా కూడా ఈ విధంగా గిన్నెలో పెట్టేసేసుకుంటాను అనమాట. వాటర్ అంతా వంకిపోతాయి కదా. ఇంకా తర్వాత ఆయిల్ వేసేసుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. ఇంకా తాలింపుకి నూనె వేసేసుకుని తాలింపు గింజలు వేసేసాక ఇంకా చిక్కుడుకాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా చిక్కుడుకాయలు వేసేసి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి కదా. ఉప్పు వేస్తే ఏ కూరగాయలైనా తొందరగా మగ్గిపోతాయి. ఇంకా ఉప్పు వేసేసుకొని ఇంకా మూత పెట్టేసేస్తాను. ఇలా మూత పెట్టేస్తే ఇంకా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇంకా పిల్లలకి సాయంత్రం 7 కల్లా ఇంకా డిన్నర్ పెట్టేసేస్తాను. ఇంకా సాయంత్రం నైట్ పాలు ఉంటే పాలు పోసేస్తాను అనమాట. ఇంకా మా హస్బెండ్ వచ్చాక ఇంకా అందరం తినేసి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని పడుకుంటాము. అందుకే తొందరగానే వండేస్తాను. 4-5 కల్లా వంట స్టార్ట్ చేసేస్తాను అనమాట. ఒక్కోసారి పిల్లలకి ఆకలి వేస్తే తొందరగా తినేస్తారు. ఇంకా వాళ్ళకి అన్నం కూడా అయిపోయిందని ఇంకా వాళ్ళకి స్నానం చేయించేసి ఇంకా వాళ్ళకి అన్నం పెట్టేసేస్తున్నాను అనమాట. ఇంకా ఇంకా అన్నం పెట్టేసేసి ఇంకా పొద్దున పప్పు ఉంటే ఆ పప్పు కూడా వేసేస్తున్నాను. ఇంకా పప్పు ఇంకా చేసిన చిక్కుడుకాయ ఫ్రై ఉంది కదా, ఇంకా అది కూడా 2 కలిపి పెట్టేసేస్తున్నాను. ఇంకా వాళ్ళకి ఇష్టం ఉంటే తింటారు. ఒక్కోసారి ఇంకా వండికేస్తారు కానీ ఇంకా నేనే కలిపి పెట్టేసేస్తాను. ఇంకా నేను పెట్టినా అంటే వద్దు మమ్మీ మేమే తింటాము అని అంటారనమాట. ఇంకా అందుకే ఏవో ప్లేట్లలో వాళ్ళకి వేసి ఇచ్చేస్తాను. మా చిన్న పాప కొంచెం ఇబ్బంది పెడుతుంది కానీ మా పెద్ద పాప ఇష్టంగానే తింటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.